హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లక్ష్మీ మిత్ర క్లయింట్స్తో మీటింగ్ అయిపోయాక హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్న టైంలో అదే కాఫీ షాప్ నుండి ఒక అమ్మాయి బయటికి వెళ్తూ మిత్రాని గుర్తుపట్టేస్తుంది. హాయ్ మిత్ర అని అంటూ మిత్రాన్ని పలకరించగానే మిత్ర కూడా పైకి లేచి హాయ్ కావ్య అని అంటూ ఉంటాడు. ఇక ఆ అమ్మాయి మిత్రాన్ని హక్ చేసుకుంటుంది. దాంతో లక్ష్మి ఉడుక్కుంటూ ఉంటుంది. హవర్ యూ, ఎప్పుడొచ్చావు ఫారెన్ నుండి అని మిత్ర అడుగుతుండగా రీసెంట్గానే వచ్చాను. హవ్ అబౌట్ యూ, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని ఆ అమ్మాయి అడుగుతుండగా ఏం లేదు, మా డాడీ బిజినెస్ చూసుకుంటున్నాను అని మిత్ర చెప్తూ బాగానే ఉంది అని అంటుండగా వాట్ అబౌట్ మ్యారీడ్ లైఫ్ అని ఆ అమ్మాయి అడగగానే మ్యారేజ్ అయిపోయింది అని మిత్ర చెప్తుంటాడు. అవునా అంటూ పక్కనున్న లక్ష్మి వైపు చూస్తూ తను మీ వైఫా అని అడుగుతుండగా మిత్ర లక్ష్మిని ఇంకాస్త ఉడికించాలని తను 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 అంటూ సాగదీస్తూ ఉంటాడు మిత్ర. ఇక లక్ష్మి తన వైఫ్ అని మిత్ర చెప్పడానికి సంశయిస్తున్నాడని కాస్త హట్ అవుతుంది. కానీ మిత్ర మాత్రం తను మా వైఫ్ భాగ్యలక్ష్మి అని చెప్పగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ లక్ష్మి. ఇక ఆ కావ్య హలో భాగ్యలక్ష్మి గారు, గ్లాడ్ యూ మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇవ్వబోతుండగా లక్ష్మి నమస్కారం పెడుతుంది. ఇక మిత్రతో ఇలా అంటుంటుంది, నువ్వు చాలా లక్కీ మిత్ర, మంచి అందమైన అమ్మాయినే పట్టేశావు అని అంటూ లక్ష్మితో మీరు చాలా లక్కీ, ఎందుకో తెలుసా మిత్ర మా కాలేజ్ హీరో. మీకు ఒక సీక్రెట్ చెప్పనా, నాతో సహా మా కాలేజ్ గర్ల్స్ అందరూ మిత్రకి సైట్ కొట్టేవాళ్ళు అని అంటుండగా అబ్బో అన్నట్టు లక్ష్మి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే మిత్ర మాత్రం ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎనీవే కంగ్రాట్స్ అని అంటూ ఆ లక్ష్మికి మిత్రకి చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి మిత్రాన్ని టీచ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా లక్ష్మి తన వైపు చూస్తుండగా ఏంటి అలా చూస్తున్నావు అని మిత్ర అడుగుతూనే తను అంతే ఎప్పుడు మోడల్ డ్రెస్లోనే ఉంటుంది అని చెప్తుంటాడు మిత్ర. అవునా అని అంటూ మీరు రాముడు అనుకున్నాను కానీ కృష్ణుడే అని లక్ష్మి అంటుండగా ఓయ్ నేను రామున్నే, నేను ఒకే అవతారంలో ఉన్నాను కానీ నువ్వే చాలా వేషాలు వేశావు అని మిత్ర లక్ష్మిని ఉడికిస్తూ ఉండగా నేనేం వేషాలు వేశాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఎందుకు వేయలేదు, జయమార్ కూతురిగా నువ్వు ఎంట్రీ ఇవ్వలేదా అని అంటూ అయినా నువ్వు అంతలా అసూయపడాల్సిన అవసరం లేదులే, నువ్వు కూడా మోడ్రన్ డ్రెస్లో బాగుంటావు అని మిత్ర అంటూ ఉండగా అంటే ఈ శారీలో బాలేనా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అలా కాదు, దేనికదే రెండు బాగుంటావు, నిజంగా చెప్పనా మోడ్రన్ డ్రెస్లో నీ లుక్కే వేరుంది, ఇంకా శారీలో ఇంకా బాగుంటావు అని మిత్ర అంటుండగా లక్ష్మి సంతోషపడుతూ ఓకే ఓకే అని అంటుండగా ఏయ్ అది కామెంట్ కాదు కాంప్లిమెంట్ అని అంటూ ఉంటాడు మిత్ర. సర్లేండి నమ్మేశాను అని అంటూ ఇప్పటికైనా ఆఫీస్కి వెళ్దామా లేదంటే లంచ్ కూడా ఇక్కడే చేస్తారా అని లక్ష్మి అంటూ ఉండగా లేదు ఈ రోజుకి మనం ఆఫీస్కి వెళ్ళట్లేదు అని మిత్ర అనేస్తాడు. ఎందుకు అని లక్ష్మి అడుగుతుండగా ఎందుకా, ఇప్పుడు షాపింగ్కి వెళ్దాం అని అంటుంటాడు మిత్ర. షాపింగ్కా ఇప్పుడెందుకు అని లక్ష్మి అడుగుతుండగా నా కోసం కోర్టులో వాదించి లక్కీని నాకు దగ్గర చేసావు కదా, అందుకే నీకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని మిత్ర అనగానే ఇప్పుడు అవన్నీ ఎందుకండి అవసరం లేదు అని లక్ష్మి అనేస్తుంది. నువ్వు తీసుకోవాలి అని నేను చెప్పలేను, నేను ఇస్తాను అని డిసైడ్ అయ్యాను పద అని అంటూ లక్ష్మి డిసిజన్ కూడా వినకుండా లక్ష్మిని తీసుకొని మిత్ర అక్కడి నుంచి షాపింగ్కే బయలుదేరుతాడు. మరోవైపు సరియు చేతిలో మనీషా హారం పెడుతుంది. ఏంటి మనీషా హారం ఇచ్చావు, డబ్బులు ఇస్తాను అనుకుంటే అని సరియు అంటూ ఉండగా నా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ చేసావు, ఇంకా నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, నిన్ను నమ్మి నేను నట్టేట్లో మునిగిపోయాను అని అంటూ ఉండగా ఇది చాలా కాస్ట్లీలా ఉంది అని అంటూ ఉంటుంది సరియు. ఇది నాది కాదు, లక్కీ కోసం మిత్ర చేయించింది అని మనీషా చెప్పేస్తుంది. అంటే దొంగతనం చేసావా, నీ పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయిందా, ఇలా ఈ పరిస్థితికి వస్తావని నేను అనుకోలేదు
అని సరియు ఇంకా ఎగతాళి చేస్తూ ఉండగా, నా మీదికి నేరం రాదులే, అది లక్ష్మి చెల్లెలు జాను మీదికి వెళ్ళేలా నేను సెటప్ చేసి తీసుకువచ్చా. ఇక నీకు నాకు తెగదెంపులు ఏదైనా ప్లాన్ చేయాలి అంటే నేను మాత్రమే చేసుకుంటా, నిన్ను మాత్రం కలుపుకోను అని అంటూ మనీషా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోగానే, మీ ఫ్రెండ్కి ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చారేంటి మేడం అని సరియు మేనేజర్ అంటూ ఉంటాడు. ఇప్పుడు కదా అసలు కథ మొదలైంది. ఇప్పుడు ఈ హారం మిత్రా కొన్న షాప్లోనే మనం అమ్మేద్దాం. ఇక మిత్రాకి ఈ విషయం తెలిసేలా చేయాలి. అప్పుడు కదా ఆ మనీషాకి చెక్ పెట్టేది మిత్రా అని అంటుండగా, మీరు గ్రేట్ మేడం అని అంటుండగా, అవన్నీ మీకెందుకు కానీ మీరు మాత్రం వెళ్ళకండి, వేరే వాళ్ళని పంపించండి అని సరియు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఓకేనా అని ఇంటికి వచ్చిన మనీషాని దేవయ్య అని అడుగుతుండగా, అంతా ఓకే, తెగతెంపులు కూడా చేసుకొని వచ్చేసాను అని అంటూ ఉంటుంది మనీష. ఇక మన నాటకం మొదలు పెడదామా అని దేవయ్య అని అంటూ ఉండగా, నేను ఆగమన్నా మీరు ఆగేటట్టు లేరు కదా, పదండి అని అంటూ దేవయ్య అని మనీష ఇద్దరూ కలిసి జయదేవ్ నందన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండగా, డబ్బులు తీసావా అని అడుగుతూ ఉంటాడు జయదేవ్ నందన్. బీర్వా కీస్ కనిపించట్లేదు అని నాటకం స్టార్ట్ చేస్తుంది దేవయాని. అదేంటమ్మా ఎక్కడుంటాయి, నీ దగ్గరే ఉంటాయి కదా అని అంటుండగా, ఎవరు తీశారో కావాలని, ఎవరికి ఆ కీస్ పైన ఆశ ఉందో అని అంటూ ఓరగా దేవయాని జానుని చూస్తూ అంటుండగా, నన్ను చూసి అంటున్నారేంటి, నాకేం తెలీదు, అయినా నాకు కావాలి అంటే మిమ్మల్ని అడిగి తీసుకుంటానే తప్ప నాకేం అవసరం దొంగతనం చేయడానికి అని జాను అంటూ ఉండగా, నేను అలా అన్నానా, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు, ఆ కీస్ నువ్వే తీసావేమో అని దేవయాని అనగానే, కీస్ నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి నువ్వే తప్పు చేసిన దానివి అవుతావు అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్. లేదు, ఇప్పుడే ఇల్లంతా వెతకాలి అని అంటూ ఉంటుంది ఈ దేవయాని. ఇక అందులో అసలే డబ్బులు నగలు చాలా ఉన్నాయి అని అంటూ పగలగొట్టేయాలి అని అంటుండగా, ముందు వెతుకమ్మా అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్. ఇక వీళ్ళ డిస్కషన్ ఇలా ఉండగా, లక్ష్మీ మిత్ర జ్యువెలరీ షాప్కి వెళ్తారు. అక్కడ ఓనర్ మిత్రాని చూసి, సార్ మమ్మల్ని మర్చిపోయారు, అసలే రావట్లేదు అని అంటుండగా, ఇప్పుడు మేడంకి కావలసినవి చూపించండి అని అంటుంటాడు మిత్ర. ఇక ఏం కావాలి అని షాప్ ఓనర్ లక్ష్మిని అడుగుతుండగా, 10 years పాపకి రింగ్ చూపించండి అని లక్ష్మి చెప్పేస్తుంది. నేను నీకు తీసుకోమన్నాను, లక్కీకి కాదు అని అంటుంటాడు మిత్ర. లక్కీ హ్యాపీగా ఉంటే నాకు చాలా ఇష్టం అండి, లక్కీయే నాకు గిఫ్ట్ అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఆ మాటకి మిత్ర పొంగిపోతూ ఉంటాడు. ఇంకా బాబుకి పాపకి చూపించండి అని మిత్ర అడుగుతుండగా, బాబు ఎవరండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. జున్నుకి. నువ్వు లక్కీ హ్యాపీనెస్ చూడాలి అనుకుంటే నేను జున్ను హ్యాపీనెస్ చూడాలి అనుకుంటున్నాను, నువ్వు చూడు, ఇంకేం అనకు అని అనగానే రింగ్స్ చూస్తూ ఇలా అంటూ ఉంటుంది. ఆంజనేయ స్వామి అంటే జున్నుకి ఇష్టం, ఆ డాలర్స్ కానీ రింగ్స్ కానీ చూద్దామా అని అంటుండగా, బిల్ మాత్రం నేను పే చేస్తాను, నీ ఇష్టమైనవి తీసుకో అని మిత్ర భరోసా ఇవ్వగానే వాటిని చూస్తూ ఉంటుంది లక్ష్మి. మళ్ళీ లక్ష్మిని, ఇంకొకటి నీకోసం ఏదైనా తీసుకో అని అంటూ ఉండగా, వద్దు అని లక్ష్మి అంటూ ఉండగా, సార్ అంతలా చెప్తున్నారు కదా, తీసుకోండి మేడం అని ఆ షాప్ ఓనర్ కూడా అంటూ ఉండగా, నెక్స్ట్ టైం అని సున్నితంగా తిరస్కరిస్తుంది లక్ష్మి. ఇక అదే టైంలో సరియు మేనేజర్ పంపిన వ్యక్తి ఆ హారాన్ని ఆ షాప్ ఓనర్కి అమ్మి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. కౌంటర్లో బిల్ పే చేయడానికి లక్ష్మీ మిత్ర కౌంటర్ దగ్గరికి వస్తారు. అప్పుడే ఆ షాప్ ఓనర్ వాళ్ళ కొడుకు కొన్న హారాన్ని చూసి, ఎక్కడ కొన్నావురా ఇది అని అంటూ ఉండగా, ఇప్పుడే ఒక వ్యక్తి వచ్చి అమ్మేసి వెళ్ళిపోయాడు అని అతను అంటూ ఉండగా, వాళ్ళ బాబుకి 4 చివాట్లు పెట్టి మిత్రాకి ఆ హారాన్ని చూపిస్తూ, మీరు మీ పాప కోసం కొన్న హారం కదా ఇది అని అంటుండగా, అవును అని షాక్ అవుతూ ఉండగా, బీర్వాలో ఉండాల్సిన హారం ఇక్కడికి ఎలా వచ్చిందండి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మిత్రాని. నాకు అదే అర్థం కావట్లేదు అని చేతిలో తీసుకొని మిత్ర చూస్తుండగా, మరోవైపు వివేక్ ఇంటికి రాగానే గోల గోల చేస్తూ ఉంటుంది దేవయాని. ఇక ఆ గోల భరించడానికి మా రూమ్లో కూడా చెక్ చేయమని వివేక్ అంటూ ఉంటాడు. ఇక వాళ్ళందరూ వెళ్ళి రూమ్లో చెక్ చేస్తుంటారు. నన్ను దొంగ అని మీరు కూడా అనుకుంటున్నారా అని జాను వివేక్ని అంటూ ఉండగా, ఈ గోల తప్పడానికి పద చూద్దాం అని అంటూ రూమ్లోకి వెళ్ళగానే అన్నీ వెతుకుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ బ్యాంగిల్ బాక్స్ని అక్కడ కుమ్మరిస్తుంది దేవయాని. ఆ బ్యాంగిల్ బాక్స్లో నుండి కీ కనబడుతుంది. దీన్ని ఏమంటారే
అని దేవయాని జానుపై మండిపడుతూ ఉంటుంది. ఇక జాను ఇలా అంటూ ఉంటుంది, ఆ కీస్ నా బ్యాంగిల్ బాక్స్లోకి ఎలా వచ్చాయో ఎవరు పెట్టారో నాకు బాగా తెలుసు అని అంటూ ఉండగా, అంటే నేనే పెట్టానంటావా అని దేవయాని ఫైర్ అవుతుండగా, అవును మీరే పెట్టారు అని జాను అనేస్తుంది. మరోవైపు ఇంటి నుండి మిత్రాకి కాల్ వెళ్ళడం, మిత్రాకి విషయం అంతా తెలియడం, లక్ష్మికి ఆ విషయాన్ని చెప్పేయడం, ఆ హారానికి కూడా బిల్ వేయండి అని మిత్ర అడుగుతుండగా, అవసరం లేదు నేను దొంగని పట్టుకొని డబ్బులు రికవరీ చేసుకుంటాం, మీరు తీసుకెళ్ళండి అని ఆ షాప్ ఓనర్ మిత్రకి అనడం, ఆ విషయం తెలుసుకునే లక్ష్మి మిత్రతో జాను అటువంటిది కాదండి అని అంటుండగా, ఇంట్లోకి వెళ్ళాక అన్నీ చూసుకుందాం అని అంటూ లక్ష్మిని తీసుకొని మిత్ర బయలుదేరుతాడు. ఇప్పుడు మనిష కుట్ర మిత్ర ముందు బయటపడుతుందా, జాను వివేక్ల మధ్య గొడవలు రానున్నాయా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.